నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసిన మా అమ్మమ్మ గారికి, మా మదర్కి, అండ్ అలాగే మా పవన్ కళ్యాణ్ మావయ్య గారికి ఆయనకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ఆడియో ఫంక్షన్ ఇచ్చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. మీరు ఈ చిన్న ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది, మా గుండె నిండా ధైర్యాన్ని నింపారు. అండ్ ఈ సినిమా షౌట్ ఫర్ సక్సెస్ రే అనేది అది మీకోసమే ఈ సినిమా నేను చేసింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహన రే షౌట్ ఫర్ సక్సెస్. సో ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదండి. సో ఆయనకి విచ్చేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అదే చాలు, నాకు దాని మించి ఇంకా అవసరం లేదు. నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వైవే చౌదరి గారి గురించి చెప్పాలండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాకి మెయిన్ హీరో అట్రాక్షన్ చక్రి గారు. సార్ మీరు ఇచ్చిన మ్యూజిక్కి ఈ సినిమాకి సోల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి, అండ్ బ్యూటిఫుల్ ర్యాప్ రాసిన నోయల్ షాన్కి, అలా అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇతర టెక్నీషియన్స్, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, మా కెమెరామ్యాన్ గుణశేఖరన్ గారు, మా స్పెషల్గా చెప్పాలంటే మా డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన గారు బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశారండి. కొన్ని డైలాగ్స్ మా గురువు గారు చెప్తేనే కరెక్ట్, ఆయన ఒప్పుకోరు ఎప్పటికీ. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. యో బేబ్, వీడి ముందు నువ్వు 100 మంది అబ్బాయిలు తిరిగినా పట్టించుకోడు. అంత మంచోడు తెలుసా నీకు? ఈ కాలేజీ స్టూడెంట్స్ కోసం నేను ఏదైనా చేస్తాను. మా వాడికి మీ పిఎన్ సెట్ చేస్తావా? లవ్ కి లావా కంటే వేడెక్కువ. సభకు నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దివ్యమోహన్ రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా పిచ్చి పట్టి 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 సినిమా దర్శకుని అవ్వాలనిపించింది, అయ్యాను. ఈ స్టేజ్ మీద ఈ రోజున ఉండటానికి కారణం ఆయనకి ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత మీ అందరికీ తెలియని విషయం, నా గుండెల్లో ఉన్న విషయం, నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాంచి నాతో పాటు తిరుగుతున్న నా సహృదయులు, స్నేహితులు, సన్నిహితులు, నా దర్శక డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వివిధ చిత్రాలు చేసిన వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే నేను మీలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆ అభిమానం ఏంటనేది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, ప్లీజ్ దయచేసి వినండి. నా ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేసే ప్రయత్నంలో నేను తిరుగుతున్నప్పుడు ఒక గోడ మీద ఒక పోస్టర్ కనపడింది. ఆ పోస్టరు ఒక 6 షీటు, ఆ 6 షీట్ మీద ఒక బక్క పల్చగా ఒక అబ్బాయి నుంచుని ఉన్నారు. ఈ అబ్బాయి ఎవరు అని దాని మీద రాసింది. ఎవర్రా ఈ అబ్బాయి? బక్క పల్చగా హీరోయిజానికి, దృఢత్వంతో కూడిన హీరోయిజానికి నిర్వచనం మార్చే ఒక రజనీకాంత్ లాగా అనిపిస్తున్న ఈ అబ్బాయి ఎవరు అని నా మనసులో ఒక పవర్, ఒక ఎలక్ట్రిసిటీ, ఒక కరెంట్ పాస్ అయ్యింది. నా ఫస్ట్ సినిమా కోసం కనిపెట్టి ఆ అబ్బాయి ఎవరో కనిపెడితే ఆయన ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారు అని తెలిసింది నాకు. చిరంజీవి గారికి వెళ్ళి నాగబాబు గారు అపాయింట్మెంట్, చిరంజీవి గారు, అరవింద్ గారు ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చారు. నా ఫస్ట్ ఫిలిం సబ్జెక్టు చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వలన ఆయన ఆ టైంలో కాల్ షీట్స్ బిజీగా ఉండటం వలన ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాం. కానీ నేను ఎప్పటికి కూడా నా సినిమాలో నేను కొత్త వాళ్ళతో ఎప్పుడు తీస్తున్నా కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ ఆర్టిస్టులో కనపడుతుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి హిస్టీరినిక్స్ నా బాడీలో మిళితమైపోయి ఉన్నాయి, అంటే మిక్స్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సార్ నేను ఏమేమో మాట్లాడాలనుకున్నాను సార్.
దయచేసి నన్ను క్షమించండి అందరూ. ఏమీ మాట్లాడలేకపోతున్నాను సార్. నేను మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుంటాను సార్, అంతకంటే ఇంకేం లేదు సార్. ఒకసారి నా ప్రతి సినిమా ఆడియోని ఆయనకి ఇచ్చేవాడిని. ఆయన విన్నారు, రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ఆయన దొరకకపోతే సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చేవాడిని. నా ప్రతి సినిమా ఆడియో. సినిమా ఇండస్ట్రీలో ఆడియో రిలీజ్ అవుతుందంటే నేను వెయిట్ చేసేది పవన్ కళ్యాణ్ గారి ఆడియో కోసమే. ఎందుకంటే ఆయన సాంగ్స్ వెరైటీగా డిజైన్ చేస్తారు. ఆయన అన్నయ్య చిరంజీవి గారు సాంగులతో కొత్త నిర్వచనం చెప్పి సినిమా ఫీల్డ్ను ఒక పక్కకి తీసుకెళ్ళగలిగితే, అదే ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ రూట్లో వెళ్లకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణి క్రియేట్ చేసుకొని సాంగ్స్కి కొత్త నిర్వచనం అంటే ఏంటంటే, సాంగ్ అనగానే బిగిన్ చేసిన కంచి డాన్స్ చేయటమే కాదు, ఒక కొత్త నిర్వచనం చెప్పి దాని ద్వారా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని అదొక పెద్ద సునామీ లాంటి ఒక పవర్ఫుల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక ఫ్యామిలీలోంచి వచ్చి ఇండివిజువల్గా వెరైటీ ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం అనేది అతి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆయన చూసినప్పుడల్లా అంటే మహానుభావులు, మహాపురుషులు వాళ్ళు మనకి సత్యాలు లేకపోతే ఫిలాసఫీలు ఏమీ చెప్పరు. వాళ్ళ జీవన విధానంలోంచి మనం కొన్ని నేర్చుకోవాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నేను హార్డ్ వర్క్, డెడికేషను, మడమ తిప్పని పోరాటం లక్షణాలు నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నమ్మకం అనే మాట నేర్చుకున్నాను. ఆయన సాంగ్ నమ్మకం, ఆయన చిత్రంలో ఉన్న పులి చిత్రంలో ఉన్న సాంగ్ నమ్మకమీరా స్వామి అనే సాంగ్ నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైన సాంగు. పవన్ కళ్యాణ్ గారి గురించి 4 ముక్కలు చెప్తాను. చేసే పనిని ప్రేమిస్తారు, ఆ పని ప్రేమించలేకపోతే ఆ రోజు షూటింగే చేయరు. ఆ డైలాగ్ పూనకంలాగా ఆయనకి ఎక్కాలి బాడీకి, అప్పుడు కానీ అది ఎగ్జిబిట్ చేయరు డైలాగ్. అంటే చేసే పనిని ప్రేమించటం, నిజాయితీగా నడుచుకోవటం, నిస్వార్థంగా సాయం చేయటం, ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించగలనే నమ్మకాన్ని కలిగి ఉండటం. అది ప్రతి కామన్ మ్యాన్లో ఉంటుంది. అదే హ్యూమనిజం, అదే 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 పవనిజం. It's a treat to all the fans from the unit of Ray. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. PM, anytime a real CM, a common man, Pawan Kalyan's slogan. జై హింద్. అడిగిన వెంటనే నన్ను ఏమీ కష్టపెట్టకుండా నేను వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యి మేనలుడిని ఇవ్వండి సార్ అని అడిగిన వెంటనే ఆయన వెంటనే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేదు నన్ను. మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, 2-3 రోజులతో వచ్చి కథ చెప్పండి అన్నారు. సరేమని దిగి బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడే చెప్పేస్తారా అన్నారు. వెనగానే నాకు షాక్. అంటే బాగా ఇష్టం ఆయనంటే ఒక గౌరవంతో కూడిన భయం. ఈ గౌరవంతో కూడిన భయంతో వెంటనే అడిగిన వెంటనే ఎలా చెప్పాలి, సో అర్థం కాక సార్ ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి అడిగాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ వెంటనే ఎలా చేశారు, మామూలుగా వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుని చెప్పాను. 15 నుంచి 20 నిమిషాల్లో చెప్పాను. స్టోరీ చెప్పిన వెంటనే ఇంకేం మాట లేకుండా నా మీద నమ్మకంతో సాయి ధరమ్ తేజ్ నాకు అప్పచెప్పినందుకు నేను జీవితాంతం ఆయన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాను. ఇక మా సినిమా విషయానికి వస్తే, రేయ్ షౌట్ ఫర్ సక్సెస్,
గెలుపు కోసం అరిచే అరుపు రేయ్ అనేది. సాయి ధరమ్ తేజ్ నాకు దొరికిన ఒక మిస్సైల్. మీరు రేపొద్దున సినిమా థియేటర్లో చూసిన తర్వాత చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారు ముగ్గురు కలిస్తే సాయి ధరమ్ తేజ్ లాగా అనిపిస్తుంటారు మీకు. ఇది అతని మీద ఉంచే బరువు కాదు, అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు, దానిలోంచి వచ్చే ఫలితమే మా సినిమా. లవ్కి లావా కంటే వేడెక్కువ. చౌదరి గారు నా దగ్గరికి వచ్చి ఇట్లా మీ అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు, మీరు చేస్తున్నారంటే నేను చెప్పాను తనకు సంబంధించి నేను జస్ట్ యాక్టింగ్ పంపించాను తప్ప తను అడిగితే నాకు సంబంధించి హీఈస్ ఫ్రీ, నాకు సంబంధం లేదు, తను ఇండిపెండెంట్ వ్యక్తి, తను మీరు అప్రోచ్ అవ్వండి, తనని మీరు సినిమా చేసుకోండి అని చెప్పాను. బట్ దానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే నేను ఒక కరెక్ట్గా చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇది లేదు, కేవలం తేజ్ చౌదరి గారు తప్ప నాకు నిజంగా సంబంధం లేదు. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చిందల్లా అంటే ఒకళ్ళ కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను. వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను, మానసికంగా, మాట పరంగా. మిగతాదంతా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ నిజాయితీ. సో మనస్ఫూర్తిగా. అలాగే నాకు చక్రి గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మంచి ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో. ఆయన మనస్ఫూర్తిగా నాకు తెలిసి ఈ పాటలు మ్యూజిక్ విన్నాను, చాలా మంచి, చాలా చాలా బాగుంది మ్యూజిక్. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్. అలాగే సినిమాలో ఎంతోమంది కొత్తగా హీరోయిన్స్ని తీసుకున్నా కానీ రకరకాల కారణాల వల్ల, రకరకాల సమస్యల వల్ల డిలే అవుతూ వచ్చింది ప్రాజెక్టు. ఎవరైనా సరే నీరసపడిపోతారు, ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు. కానీ చౌదరి గారు లాంటి వ్యక్తి చాలా బలంగా, మొండిగా కూర్చొని సినిమాని పూర్తి చేయగలిగే రోజు మీ అందరికీ త్వరలో ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి, ఆయన పట్టుదల నిదర్శనం దీనికి. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా నేను నా హోల్ హార్టెడ్ విషెస్ పోదాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతసేపు కొత్త వ్యక్తులు రావాలి. ఇది అందరూ మా కుటుంబం నుంచేనే కదా, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కష్టపడి ఎవరైనా రాగలిగితే ఈ సినిమా పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క కుటుంబానిది కూడా కాదు, మా కుటుంబానిది కూడా కాదు. సో మనస్ఫూర్తిగా ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ అనే పదం కూడా వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనేక మంది హీరోలు ఉన్నారు, కొత్త హీరోలు ఉంటారు. ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉండాలి, కొత్త వ్యక్తులు వస్తుండాలి, కొత్తదనం నాకు ఇష్టం, కొత్తదనం రావటం. సో ఆ విధంగా నేను ప్రతి ఒక్కరిలో తను మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గతంలో కూడా నేను కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా వెళ్ళిన మనకు మనస్ఫూర్తికి ఇష్టమైన నితిన్ కానీ ఇలాంటి హీరోలు. సో నాకు అలాగే ఇంకొక హీరో తెలుగు పరిశ్రమకు వస్తున్న మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ, జై హింద్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. Make it stop, power star, steady sound, make a power star. Here comes the dancing star. ఈ బేబీ నాకు సెట్ చేయవా? నాకు సెట్ చేయి. యో బేబ్, వీడి ముందు నువ్వు 100 మంది అబ్బాయిలతో తిరిగినా పట్టించుకోడు. అంత మంచోడు తెలుసా నీకు? ఈ కాలేజీ స్టూడెంట్స్ కోసం నేను ఏదైనా చేస్తాను. మా వాడికి మీ పిఎన్ సెట్ చేస్తావా? లుంగీ బాబా, సన్ ఆఫ్ లంగర్ బాబా. నువ్వు పెట్టుకున్నది మామూలు ఆడదాంతో కాదురా, అందమైన ఆడదాంతో. లవ్కి లావా కంటే వేడెక్కువ.
మీరు అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే దిగుతా.